అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నీలగారు. సంజయ్ జరిగిందంతా అజయ్ మధుకి చెబుతాడు. మధు అజయ్ని గీతతో ఈ విషయమేమీ మాట్లాడవద్దని చెబుతాడు. సంజయే గీత మనసు మారుస్తానని చెబుతాడు. సంజయ్ గీతతో మాట్లాడడానికి చాలాసార్లు ఫోన్ చేస్తాడు. గీత ఫోన్ లిఫ్ట్ చేయదు. అయినా సంజయ్ ప్రయత్నం ఆపడు. ఎప్పటికైనా గీత అర్థం చేసుకుంటుందని అనుకుంటూ సంజయ్ తన పని తను చూసుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. అజయ్ గీతకి సంజయ్కి మధ్య ఏమైనా అయ్యిందా? ఎందుకు అలా అడుగుతున్నారా ఆంటీ? కొన్ని రోజుల నుండి సంజయ్ చాలా డల్గా ఉంటున్నాడు. సరిగ్గా భోజనం చేయడం లేదు. అదేం లేదా ఆంటీ, సంజయ్ హ్యాండిల్ చేసే కేసు కొంచెం కష్టంగా ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని టెన్షన్తో అలా ఉన్నాడు. వాడితో నేను మాట్లాడతానుగా. అజయ్ సంజయ్ దగ్గరికి వెళ్తాడు. సంజయ్ ఎంత వర్క్ ఉన్నా ఎప్పుడూ ఇలా చేయడు. మీరెవరు నా దగ్గర నిజం దాచినా అమ్మ మనసుకి ఆ బాధ ఎలాంటిదో తెలుస్తుంది. సంజయ్, ఏం చేస్తున్నావు? ఈరోజు అమ్మాయి మిస్సింగ్ కేసు వచ్చింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్, కొలీగ్స్, బంధువులందరినీ ఎంక్వైరీ చేశాం. తనకెవరు బాయ్ ఫ్రెండ్ కూడా లేరంట. ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని వాళ్ళ కొలీగ్స్ చెప్పారు. ఆ అమ్మాయి ఎన్ని రోజుల నుండి కనిపించడం లేదంట అని అడుగుతాడు అజయ్. నిన్నటి నుండి కనిపించడం లేదంట. ఆ అమ్మాయి ఫోన్ ట్రాక్ చేస్తే ఆ అమ్మాయి పనిచేసే ఆఫీస్కి 30 km దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే తన హ్యాండ్ బ్యాగ్, స్కూటీ, ఫోన్ అక్కడ పడేసి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసే కిడ్నాప్ చేశారు అంటాడు అజయ్. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో వాళ్ళ ఇంటెన్షన్ ఇంకోటేదో ఉంది. మనీ కోసం అయితే ఇప్పటికే ఆ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ వచ్చేది. ఈ అమ్మాయి కిడ్నాప్ అలాంటిది కాదు. అజయ్, ఇలాంటి కేసు ఇంకేమైనా వచ్చాయేమో తెలుసుకో. అలాగే అంటాడు అజయ్. సంజయ్, ఆ అమ్మకి నీకు గీతకి మధ్య ఏదో జరిగిందని డౌట్ వచ్చింది. జాగ్రత్త అంటాడు. అమ్మకి ఎలా తెలిసిందిరా? నీ బిహేవియరే దానికి కారణం. క్యాజువల్గా బిహేవ్ చేయరా. అలా ఉండటం కుదరటం లేదురా. ఇప్పటికీ గీత నన్ను పట్టించుకోకుండా నెల రోజులవుతుంది. గీత మనసు మారుతుందనే ఆశ కూడా తగ్గిపోతుంది. నువ్వు ట్రై చేస్తూ ఉండరా, మారుతుందిలే అంటాడు అజయ్. నీకో విషయం చెప్పనా అజయ్? మా ఇద్దరికీ పరిచయమై 2 years అవుతుంది. ఫ్రెండ్స్లా ఉంది 1 year అవుతుంది. ఇప్పటికీ గీత ఫోన్లో నా నెంబర్ ఫీడ్ చేసుకొని ఉండదు. మీ అందరి నెంబర్లు మీ పేరుతో, మీ మధ్య ఉన్న రిలేషన్తో ఫీడ్ చేసుకుంది. నా నెంబర్ కనీసం నా పేరుతో కూడా లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ప్రశాంతంగా నిద్రపో. రేపు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ నీ టేబుల్ మీద పెడతాను అంటాడు అజయ్. మధు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈరోజు రావడానికి లేట్ అవ్వచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు తినేయి అంటుంది. బాయ్. మధుకి ఫోన్ వస్తుంది. చెప్పు సంజయ్. గీత ఏం చేస్తుంది? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది. నా గురించి ఏమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు సంజయ్. సరే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్తున్నాను. నువ్వెక్కడున్నావు? స్టేషన్లో ఉన్నాను. తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్ సంజయ్. సంజయ్, నీకొచ్చిన డౌట్ నిజమే. మన సిటీలో 5 అమ్మాయిలు మిస్ అయినట్టు కేసులు వచ్చాయి. మిస్సింగ్ కేసు వచ్చిన ఈ అమ్మాయిలందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ 5గురిలో ఎవరితో ఎవరికైనా కాంటాక్ట్ ఉందా? లేదు. ఈ 5 అమ్మాయిలకి ఎవరితో ఎవరికి పరిచయం లేదు. ఇది పెద్ద కేసు. జాగ్రత్త. 8 నుండి 10 గంటల మధ్యలో ఇంటికి వెళ్ళే అమ్మాయిలందరినీ ఫాలో చేయండి. మనకేమన్నా క్లూ దొరకచ్చు అంటాడు. ఆ టైంలో చాలామంది ఉంటారు కదా, ఎంతమందికని సెక్యూరిటీ ఇవ్వగలం? అజయ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఈ 5గురు అమ్మాయిలకి కామన్ పాయింట్: 1 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 వీళ్ళ టైమింగ్ ప్రకారం వీళ్ళ ఇంటికి 8 నుండి 10 గంటల మధ్యలో వెళ్ళేవాళ్ళు. నువ్వు గమనించని ఇంకో కామన్ పాయింట్: వీళ్ళు వర్క్ చేసే ఆఫీస్ సిటీకి దూరంగా ఉంది. ఈ సిటీకి దూరంగా 10 ఆఫీసులే ఉన్నాయి. ఈ 10 ఆఫీసులో 5 ఆఫీసులో నుండి ఒక్కో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. మిగిలినవి 5 ఆఫీసులు. ఆ 5 ఆఫీసులో పనిచేసే వారిని ఫాలో చేయమంటే సరిపోతుంది. ఆ 5 ఆఫీసెస్ పేర్లు: జేకే కంపెనీ, ఎసెన్షియల్, ఈసేఫ్ సొల్యూషన్స్, హెవెన్ సొల్యూషన్స్ అండ్ టీసీఎస్. జేకే కంపెనీ ఎంప్లాయీస్కి ట్రావెలింగ్ కంపెనీనే చూసుకుంటుంది. టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఒంటరిగా ఉండే వాళ్ళకి క్యాబ్ బుక్ చేసి పంపిస్తారు. ఇంకా మిగిలింది 3 కంపెనీలో వాళ్ళే. మొత్తం సెకండ్ షిఫ్ట్ వాళ్ళ లిస్ట్ 1000 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో లేడీస్ ఎంతమంది అనేది కనుక్కోండి. వాళ్ళలో ఒంటరిగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది చూసుకొని వాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. వెళ్ళి ఈ లిస్ట్ ప్రకారం తెలుసుకుంటే సరిపోతుంది. నువ్వు వాళ్ళెంతమంది అనే విషయం తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే అంటాడు అజయ్. ఇక గీత, ప్రాజెక్ట్ డాక్యుమెంట్ పూర్తి చేశావా? కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది గురు. ఈ డాక్యుమెంట్ 6 లోపు కంప్లీట్ చేయి. కంప్లీట్ కాకపోతే డాక్యుమెంట్ ఎంత టైం అయినా కంప్లీట్ చేసి వెళ్ళు. ఓకే గురు అంటుంది గీత. గీత, ఈవినింగ్ మనం వెళ్ళేలోపు కంప్లీట్ అవుతుందంటావా? ఏమో డౌటే.
తొందరగా కంప్లీట్ చేయవే. నేను అదే ట్రై చేస్తున్నానే. నాకేమన్నా ఒంటరిగా ఇక్కడుండి చేసుకోవటం ఇష్టమా అంటుంది. నువ్వు నీ పని చూడు, నేను నా పని చూస్తాను. ఇక సంజయ్, మొత్తం 100 మంది ఒంటరిగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు, ఇంటి అడ్రస్లు, పనిచేసే కంపెనీ లిస్ట్ ఇవిగో. మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఫాలో చేయమను. ఏమైనా డౌట్గా ఉంటే రిమైనింగ్ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పు. ఎవ్రీ సెకండ్ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తుండమని చెప్పు. ఇప్పుడు టైం 6 అయింది. ఇంకా 1 అవర్ ఆగి వాళ్ళకిచ్చిన అడ్రస్కి వెళ్ళమని చెప్పు. నేను ఇంకో కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్నాను. దీంట్లో కొంచెం కూడా చేంజ్ చేయకుండా ఫాలో అవ్వండి. ఓకే, నువ్వు చెప్పినట్టే అంతా చేస్తాము అని అంటాడు అజయ్. గీత, డాక్యుమెంట్ పూర్తయిందా? అవలేదే, ఇంకా 10 పేజెస్ ఉంది. 2 అవర్స్లో ఉండి సెకండ్ షిఫ్ట్ వాళ్ళతో వస్తానులే అంటుంది గీత. బాయ్ సారిక అంటుంది. బాయ్ అని వెళ్ళిపోతుంది సారిక. ఇదేంట్రా బాబు, ఎంతసేపు చేసినా కంప్లీట్ అవ్వటం లేదు. ఇంకా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళడానికి అరగంట ఉంది. ఈ రోజంతా నేను ఆఫీస్లోనే ఉండాలనుకుంటాను. అలర్ట్, అందరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆఫీస్లోకి చేరుకున్నారా? ఎస్ సార్. మీకు ఇచ్చిన ఫోటోలో ఉన్న అమ్మాయిలు బయటికి రాగానే వాళ్ళని ఫాలో అవ్వండి. ఏమైనా తేడాగా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. గీత, ఏంటి టైం అయింది, రావా? రావటం లేదు. ఈ డాక్యుమెంట్ కంప్లీట్ చేస్తే గానీ ఇంటికి వెళ్ళొద్దని గురువు చెప్పాడు. రేపు క్లయింట్కి సబ్మిట్ చేయాలంట. మీరు వెళ్ళండి అంటుంది గీత. పోలీస్ ఆఫీసర్స్ వలకి చిక్కిన ఫోటోలో ఉన్న వాళ్ళకి కనిపించకుండా ఫాలో అవుతారు. సార్, మనం కిడ్నాప్ చేద్దామనుకున్న అమ్మాయిని పోలీస్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? రేయ్, ఎల్లుండి కల్లా మొత్తం 10 మందిని వాళ్ళకి అప్పగిస్తానని చెప్పాను. ఈ అమ్మాయే చివరమ్మాయి. ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరినైనా కిడ్నాప్ చేయండి. నాకు రేపటికల్లా 10 మంది అమ్మాయిలు కావాలి. మీరు తీసుకురాలేదంటే మిమ్మల్ని చంపేస్తా. వీడేంట్రా ఇలా అంటున్నాడు? ఏమంటున్నాడు? ఈ అమ్మాయి కాకపోతే ఇంకెవరినైనా రేపటికి కిడ్నాప్ చేసుకొని తీసుకొని రమ్మంటున్నాడు. అలానే చేద్దాం. ఏంట్రా చేసేది? ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసావా? 9. ఇంకా గంట వరకే ఎవరైనా బయట తిరిగిది. ఈ టైంలో ఎవరైనా ఊరికి బయట తిరుగుతారా? రేయ్, బాటిల్స్ ఓపెన్ చేయండిరా. ఈ పోలీసులకు ఈ విషయం ఎలా తెలిసిందిరా? తెలిసేముండదు. ఆ పోలీస్ ఈరోజేందో మన కిడ్నాప్ చేసే టైంకి కనిపించాడు. ఇంకేమీ ఎక్కువ ఆలోచించకుండా నువ్వు తాగరా. ఆ తర్వాత, గీత, ఎంతసేపు ఉంటావు? ఈరోజు ఇంటికి వస్తావా లేక ఆఫీస్లోనే ఉంటావా అని మధు కాల్ చేస్తుంది. అయిపోయింది మధు, బయలుదేరాను. ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటాను అంటుంది. సంజయ్, అందరూ అమ్మాయిలు ఇంటికి జాగ్రత్తగానే వెళ్ళారంట. మనం ఫాలో అవుతున్నది గమనించినట్టున్నారు. ఈ కేసు కంప్లీట్గా సాల్వ్ చేసి తప్పిపోయిన వాళ్ళని పట్టుకునేంత వరకు మన వాళ్ళని ఇలాగే ఫాలో మని చెప్పు. అన్న, స్కూటీ సౌండ్ వినిపిస్తుందే, అమ్మాయి అనుకుంటా అన్నా. ఈ టైంలో ఉండర్లేరా, ఏ ముసలోడో వెళ్తుంటాడు. రేయ్, ఒక్కసారి చూస్తే సరిపోతుందిగా. అమ్మాయి అయితే ఈ రోజుతో మనకిచ్చిన పని పూర్తవుతుంది. పదరా. రే గుండు, నువ్వు చెప్పినట్టే అమ్మాయిరా. మనం కిడ్నాప్ చేద్దామనుకున్న దానికంటే ఇది చాలా అందంగా ఉంది. యాక్షన్ స్టార్ట్ చేయండిరా. రేయ్, నన్నే కొడతావురా? నిన్నే కొడతానురా. నీకెంత ధైర్యంరా? నిన్ను కొట్టడానికి ధైర్యం కూడా కావాలారా? నా చెయ్యి చాలరా. ఇలా కొట్లాడుకున్నట్టు యాక్షన్ చేస్తూ గీత స్కూటీకి అడ్డు వస్తారు. ఏంటి మీరు చేసేది? అడ్డు లెగండి. నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏయ్, మేం గొడవ పడుతుంటే నువ్వింటికి వెళతావే అని ఇద్దరు గీత దగ్గరికి వస్తారు. ఏంట్రా, తాగి రోడ్డు మధ్యలో గోల చేస్తున్నారు? పక్కకి వెళ్ళండి అంటుంది గీత. రేయ్, దీని నోరు లేస్తుందిరా. దీని నోరు మొయ్యాల్సిందే అని వెనక నుండి ఇద్దరు కర్చీఫ్లో క్లోరోఫామ్ స్ప్రే చేసి దాంతో గీతని స్పృహ తప్పిపోయేలా చేశారు. గీతని కార్లో ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్తారు. ముందు ఇద్దరు గీతని తీసుకువెళ్తారు. వాళ్ళ వెనక ముగ్గురు నడుస్తుంటారు. రేయ్, ఎప్పుడు తాగడమేనా? కార్లో కూడా వచ్చేటప్పుడంతా తాగుతున్నావు. దాన్ని కట్టేయడానికి తాళ్లు తీసుకెళ్ళు. మీరు దాన్ని అటు తీసుకెళ్తున్నారేంటిరా? అక్కడ మెదక్ నుండి తెచ్చిన అమ్మాయి ఉంది, మర్చిపోయారా? ఇటువైపు గదిలోకి తీసుకెళ్ళి కట్టేయండి. అన్నా, అందరు అమ్మాయిల్ని ఎందుకు వేర్వేరుగా కట్టేస్తున్నాము? ఎందుకా? ఎవరైనా అమ్మాయి తప్పించుకుంటే ఇంకొకరిని కిడ్నాప్ చేసేసినట్లు తెలియకుండా. అదొక్కతే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు. దాంతోపాటు ఇంకెవరినైనా కిడ్నాప్ చేశామని తెలిస్తే దీన్ని కాపాడడానికి పోలీసుల దగ్గరికి వెళ్తుంది. గీతని వాడు చెప్పిన గదిలోకి తీసుకువెళ్తారు. గీతని ఒక పోల్ దగ్గర కూర్చోబెడతారు. రే, ఆ ప్లాస్టర్ ఇవ్వరా. దేనికిరా? ఇది మేల్కొని లేదుగా. మెలకులోకి వచ్చి ఇది అరిచిందంటే ఆ అరుపులకి ఇక్కడికి ఎవరైనా వస్తారు. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. దీని నోరు అది మాట్లాడినప్పుడు విన్నావుగా, ఎంత పెద్దదో. ఇక్కడికి ఎవరొస్తారా? ఇటువంటి ప్లేస్ ఉందని ఎవరికి తెలీదు. ఎందుకురా రిస్క్ చేయడం? దీని నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోతుందిగా. దీని అరుపులు వినే బాధ తప్పుతుంది.
అది నిజమే. ఇదిగో ప్లాస్టర్. రేయ్ ఇవిగోండిరా తాడ్లు దాన్ని కట్టేయండి అని ఇంకొకడంటాడు. నువ్వేం చేస్తావురా? దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చేసరికి సరిపోయింది. నువ్వు తాగుతూ కూర్చున్నావు. నువ్వే దీన్ని కట్టేసిరా. మేం వెళ్తున్నాం అని వెళ్తారు ఆ ఇద్దరు. ఏంటిప్పుడు? దీన్ని కట్టేయాలి. కట్టేస్తే సరిపోతుందిగా. ఏయ్ నువ్వు 2 చేతులు దగ్గరగా పెట్టుకో. నేను కట్టేస్తాను. ఏంటి ఎంతసేపు నా చేతుల దగ్గరికి తీసుకొని రావు? ఓ నువ్వు మెలకువతో లేవు కదా. నేనే నీ 2 చేతులు తీసుకొని కట్టేస్తాను. గీత 2 చేతులు పోల్ దగ్గరికి తీసుకువస్తాడు. తాగిన మైకంలో కుడి చేతిని మాత్రమే పోల్కి కలిపి కట్టేస్తాడు. ఆ రౌడీ తలుపులు రివర్స్లో వేస్తాడు. ఎంతసేపటికి గొల్లం వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ గొల్లం పడదు. కోపంతో తలుపుని కాలితో తంతాడు. తలుపుని తన్నేటప్పుడు ఆ రౌడీ వెనక్కి పడతాడు. అతడు వెనక్కి పడినప్పుడు వాడి పాకెట్లో ఉన్న కీప్యాడ్ ఫోన్ కింద పడుతుంది. వాడు లేచి మళ్ళీ తలుపులు వేస్తాడు. ఇప్పుడు కరెక్ట్గానే వేస్తాడు. కానీ తాగిన మైకంలో తలుపుకి గొల్లం సరిగ్గా పెట్టకుండా వెళ్తాడు. ఇక ఆ తర్వాత గీతకి మెలకువ వస్తుంది. నేనెక్కడున్నాను? ఈ ప్లేస్ ఏంటి? అని మనసులో అనుకుంటుంది. తన నోటికి ఉన్న ప్లాస్టర్ తీయడానికి కుడి చేయి తీసుకోపోతుంది. చేయి కట్టేసి ఉండటం వలన చేయి రాదు. వీళ్ళు చేతులు కట్టేశారట్టుంది. గీత చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు తన ఎడమ చేయి ముందుకొస్తుంది. ఎడమ చేతితో ప్లాస్టర్ కట్లు విప్పదీసుకుంటుంది. వీళ్ళకి చేతులు కట్టేయడం కూడా రాదు. వీళ్ళు కిడ్నాపర్స్. అమ్మో వద్దులే. వీళ్ళు ఇలా కట్టేసి ఉండకపోతే నేను తప్పించుకునేదాన్నే కాదు. గీత తప్పించుకోవడానికి ఎక్కడైనా వీలు దొరుకుతుందేమోనని గది మొత్తం వెతుకుతుంది. ఎక్కడా తప్పించుకోవడానికి అవకాశం కనిపించదు. తప్పించుకోవడానికి దారి కేవలం ఆ తలుపులే. ఆ తలుపులే ఎలాగైనా ఓపెన్ చేసి వెళ్ళాలి. గీత తలుపుల దగ్గరికి వస్తుంది. తలుపులు తెరవడానికి చాలాసేపు ట్రై చేస్తుంది. కాసేపటికి వాడు తలుపులు సరిగ్గా వేయకపోయేసరికి గీత చేసిన ప్రయత్నానికి లాభం ఉన్నట్లు తలుపు తెరుచుకుంటుంది. గీత బయటికి వెళ్ళడానికి కాలు బయట పెడుతుంది. గీత కాలికి ఏదో తగులుతుంది. కాలికి ఏదో తగిలిందని గీత కిందికి చూస్తుంది. తనకి ఫోన్ దొరుకుతుంది. అదే కీప్యాడ్ ఫోన్. నార్మల్ ఫోన్ అవ్వటం వలన లాక్ ఈజీగా తీయగలుగుతుంది. ఎవరికి ఫోన్ చేద్దాం? అజయ్కి ఫోన్ చేద్దాం. కానీ ఫోన్ నెంబర్ అజయ్కి నాకు గుర్తుకులేదుగా. నాన్నకి తమ్ముడికి ఫోన్ చేస్తే భయపడతారు. వాళ్ళు రావడానికి కూడా అంత దగ్గరేం లేరు. మరెవ్వరికి చేద్దాం అని ఆలోచిస్తూ మధు. కానీ మధు నెంబర్ కూడా నాకు గుర్తుకు లేదే. ఇంకా 100కి ఫోన్ చేయడమే. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయబోతూ ఆగుతుంది. సంజయ్కి ఫోన్ చేద్దాం అనుకుని నెంబర్ అని గుర్తు తెచ్చుకొని సంజయ్కి కాల్ చేస్తుంది. సంజయ్ కేసు సంబంధించిన ఫైల్స్ చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిది ఈ నెంబర్? ఎవరో ఎంత అర్జెంట్ అయి ఉంటుందో అని. హలో, నేను ఏసీపీ సంజయ్ అంటాడు. సంజయ్, నేను గీతని. గీతా, ఈ నెంబర్ ఎవరిది? అయినా ఈ టైంలో ఫోన్ చేశావేంటి? సంజయ్, నన్ను కిడ్నాప్ చేశారు. నేనెక్కడున్నానో ఏం తెలియడం లేదు. ఈ ప్లేస్ కొత్తగా ఉంది. గీతా, నువ్వేం భయపడకు, నేనొస్తున్నాను అని సంజయ్ ఫోన్ మాట్లాడుతూ తొందరగా కార్ దగ్గరికి వెళ్ళబోతాడు. ఏంట్రా సంజయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నాకు అర్జెంటు పనుందమ్మా, నేను వెళ్ళాలి. వీడికి వర్క్ తప్పితే ఇంకో ధ్యాసే ఉండదు. శ్యామిలి సంజయ్ ఎక్కడ వదిలేసిన ఫైల్ సర్దుతుంది. గన్ కనిపిస్తుంది. సంజయ్, గన్ మర్చిపోయావురా. శ్యామిలి గన్ ఇవ్వడానికి బయటికి వస్తుంది. అప్పటికే సంజయ్ వెళ్తాడు. గీత, నిన్ను తీసుకెళ్లిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకు తెలీదు. ముందు 2, వెనక 1, ముఖం కనీసం 3 ఉంటారు. నీతో పాటు ఇంకెవరినైనా కిడ్నాప్ చేశారా? తెలీదు. ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నాను అంటుంది. నీకు ఆ ప్లేస్ తెలుసా? లేదు, ఇది వర్కింగ్లో లేని ఫ్యాక్టరీలా ఉంది అంటుంది. నువ్వు ఫోన్లో లొకేషన్ చేసి నాకు మెసేజ్ చేయి అని అంటాడు సంజయ్. ఇది స్మార్ట్ ఫోన్ కాదు, కీప్యాడ్ ఫోన్. ఇది ఓల్డ్. అందువల్లే నేను నీకు కాల్ చేయగలుగుతున్నాను. ఓకే, నేను అక్కడికి వస్తాను. నువ్వు వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే అంటుంది. సంజయ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ సిగ్నల్ ఎక్కడ ఉన్నాయనేది చెప్పాడు. సార్, సిగ్నల్ సిటీ అవుట్స్కట్స్కి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫ్యాక్టరీ దగ్గర చూపిస్తున్నాయి సార్. ఓకే, ఆ ఫోన్కి ఎలాంటి కాల్ వచ్చినా, ఫోన్ నుండి ఎలాంటి కాల్ పోయినా ట్రేస్ చేసి నాకు చెప్పండి. ఓకే సార్ అంటాడు. అజయ్, గీతని కిడ్నాప్ చేశారు. తన ఆఫీస్ నుండి వస్తుంటే చేశారనుకుంటా. సిటీ అవుట్స్కట్స్కి 30 km దూరంలో ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఉంది. మనకు వచ్చిన కేసుకి గీత కిడ్నాప్కి రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు మన వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొని అక్కడ రా. లేట్ చేయకు. గీత లైఫ్ డేంజర్లో ఉంది. గీత సంజయ్ చెప్పినట్టే వాళ్ళకి కనిపించకుండా, రౌడీలకి కనిపించకుండా ఒక గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఉంది. ఆ అమ్మాయి స్పృహలో లేదు. గీత ఆ అమ్మాయిని విడిపిస్తుంది. తనతో కలిసి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది.
ఆ ప్రయత్నంలో పక్కన ఉన్న వాటికి తగులుతారు. వాటి సౌండ్‌కి ఏమైందో చూడటానికి అక్కడికి ఇద్దరు వస్తుంటారు. గీతకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ అమ్మాయిని అక్కడే కుర్చీలో ముందు కట్టేసినట్లు కట్టేస్తుంది. "నువ్వేం భయపడకు. నేను పోలీసులకి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చి మనల్ని విడిపిస్తారు. నేను వీళ్ళకి కనిపించకుండా ఆ మెషిన్ వెనక ఉంటాను" అని అంటుంది. రౌడీలు వచ్చి చూస్తారు. "ఇక్కడేం జరగలేదురా, వెళ్దాం పద." వాళ్ళిద్దరూ వెళ్తూ గీతను కట్టేసి ఉంచిన గది ఓపెన్ చేసి ఉండటం చూసి లోపలికి వెళ్తారు. అక్కడ గీత కనిపించదు. "అన్నా, ఈరోజు కిడ్నాప్ చేసింది తప్పించుకుంది." "ఎక్కడికి పోతుందిరా, ఇక్కడే ఉండుంటుంది, వెతకండ్రా." అందరూ గీతని వెతుకుతుంటారు. ఆలోపు సంజయ్ అక్కడికి చేరుకుంటాడు. పాకెట్లో గన్ తీసుకోబోతాడు. గన్ కనిపించదు. రౌడీలకి కనిపించకుండా గీత ఎక్కడ ఉందో ముందుగా తెలుసుకొని తనని క్షేమంగా బయటికి పంపించి తర్వాత వీళ్ళ సంగతి చెబుతాను అని అనుకుని సంజయ్ లోపలికి రౌడీలకి కనిపించకుండా వస్తాడు. గీత వాళ్ళకి కనిపించకుండా ఉండాలని ఒక మెషిన్ వెనక దాక్కుంటుంది. సంజయ్ ఆ మెషిన్ ఇంకో వైపుకి వస్తాడు. ఇద్దరు రౌడీలకు కనిపించకూడదని వాళ్ళెక్కడ చూస్తారో అని వెనక్కి వెనక్కి వెళ్తారు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తగులుతారు. గీత వెనక్కి తిరిగింది. సంజయ్ రౌడీ అనుకుని చేతిని పిడికిలి బిగించి వెనక నుండి పట్టుకుని కొట్టడానికి వెనక్కి తిరుగుతాడు. ఆ పిడికిలి గీత ముఖం వరకు వచ్చి ఆగుతుంది. "నువ్వా? రా, తొందరగా వాళ్ళకి కనిపించకుండా బయటికి వెళ్దాం." సంజయ్ గీత చేయి పట్టుకొని తీసుకువెళ్ళబోతాడు. గీత కదలదు. "ఏంటి? రా, రౌడీలు చూస్తారు." "నేను రాను" అంటుంది గీత. "గీత, జోక్స్ వేసింది చాలు. ఇది జోక్స్ వేసే టైం కాదు. రా" అంటాడు. "నేను నిజంగానే అంటున్నాను. నేనొక్కదాన్నే రాను" అంటుంది గీత. సంజయ్ కోపంతో గీతని చెంప మీద కొడతాడు. "ఏంటి? రాననుకున్న దానివి నాకెందుకు ఫోన్ చేశావు? ఫ్రెండ్‌లా మాట్లాడుతుంటే పోలీస్ అనే విషయమే మర్చిపోయావా?" "అది కాదు సంజయ్. నేను చెప్పేది విను" అంటుంది గీత. "వద్దు, వినకపోతే మేం వింటాంగా, మాతో చెప్పు." సంజయ్ కోపంలో గట్టిగా మాట్లాడటం వల్ల అందరూ అక్కడికి వస్తారు. సంజయ్ పిడికిలి బిగించి ముందుకొచ్చిన వాళ్ళందరినీ చితక్కొడతాడు. సంజయ్ కళ్ళలో గీత మీద కోపం కనిపిస్తుంది. గీత సంజయ్ అలా కొట్టడం చూసి భయంతో వెనక్కి వెళ్తుంది. గీత అమ్మాయిని కట్టేసి ఉన్న ప్లేస్కి వెళ్ళి కట్లు విప్పదీసి తనతో తీసుకువస్తుంది. సంజయ్ రౌడీలందరినీ కొట్టి గీతను తీసుకువెళ్ళడానికి వస్తుంటాడు. వాళ్ళలో ఒకడు పక్కనున్న రాడ్ తీసుకొని సంజయ్ని కొట్టడానికి వస్తాడు. సంజయ్ గీత కోసం వెతుకుతుంటాడు. వెనక నుండి వచ్చినవాడు సంజయ్ని కొట్టబోతూ కాలు కింద ఉన్న ఇంకో రాడ్డు మీద వేసి వెనక్కి పడిపోతాడు. గీత సంజయ్కి ఎదురుగా వస్తుంది. "నువ్వే అన్నావుగా నీతో పాటు ఇంకెవరినైనా కిడ్నాప్ చేశారా అని. ఈ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు. తనని తీసుకొని వద్దామని నీతో నేను ఒక్కదాన్నే రానన్నాను" అని అంటుంది గీత. సంజయ్ గీతని చూస్తూ ఉంటాడు. "సార్, మీ వెనక" అని ఇంకో అమ్మాయి అంటుంది. సంజయ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒకడు కత్తితో పొట్టలో పొడుస్తాడు. ఇంకొకసారి పొడవబోయేసరికి సంజయ్ కత్తిని పట్టుకున్న చేతిని పట్టుకొని ఇంకో చేతితో వాడిని కొడతాడు. చేతిలో కత్తిని తీసుకుని వాణ్ణి దాంతోనే పొడుస్తాడు. "గీత, మీరు వెళ్ళి ఇంకెవరైనా కిడ్నాప్ చేశారేమో చూసి వాళ్ళను విడిపించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను" అంటాడు సంజయ్. సంజయ్ పొట్టలో అని గీత అంటూ ఉంటే, "ఇది చిన్న దెబ్బే, మీరు వెళ్ళండి" అని గట్టిగా అరుస్తాడు. గీత సంజయ్ చెప్పినట్లే గదుల్లో చూసి అమ్మాయిలని విడిపిస్తుంది. అజయ్ సంజయ్ చెప్పినట్టు ఆ ప్లేస్కి ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని వస్తుంటాడు. మధ్యలో గీత స్కూటీ కనిపిస్తుంది. అజయ్ ఆగి గీత స్కూటీ, గీత వస్తువులని జీపులోకి ఎక్కిస్తాడు. అక్కడి నుండి ఫ్యాక్టరీ దగ్గరికి బయలుదేరతారు. సంజయ్ రౌడీలు గీతని మిగిలిన అమ్మాయిలని ఏం చేయకుండా వాళ్ళ దగ్గరికి రాకుండా వాళ్ళని కొడుతున్నాడు. వెనుక నుండి ఒకడు గన్ తీసుకొని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ సంజయ్ కాలికి తగులుతుంది. సంజయ్ కింద పడతాడు. ఆ గాయంతోనే అందరినీ కొడుతుంటాడు. అందరూ సంజయ్ కొట్టిన దెబ్బలకి లెగవలేకుండా ఉంటాడు. గన్ చేతిలో ఉన్నవాడు మళ్ళీ షూట్ చేస్తాడు. సంజయ్ బుల్లెట్స్ తప్పించుకుంటూ వాడి దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో 2 బుల్లెట్స్ తగులుతాయి. ఒకటి భుజం దగ్గర, ఇంకొకటి కత్తిపోటు ఉన్న దాని పక్కన. సంజయ్ వాడి దగ్గర దాకా వచ్చి కింద పడిపోతాడు. "ఏంటి పాపలు, వీడొక్కడు మిమ్మల్నందర్నీ విడిపించేస్తారనుకున్నారా? చూడండి ఎలా కింద పడ్డాడో. రేయ్, వీడిని తీసుకెళ్ళి బయట పడేయండ్రా. ఇంకా మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ పెద్ద రూమ్లో పెట్టి తలుపేయండి. రేపటితో వీళ్ళందర్నీ మనకి డబ్బిచ్చిన ఆ గల్ఫ్ ముసలోడికి బాస్ అప్పగిస్తారు. వీళ్ళతో మన పని అయిపోతుంది. ఏంట్రా ఇక్కడ ఇంతమందివి, నువ్వొక్కడివే కొట్టాలనుకున్నావా?" కిందికి వంగి సంజయ్ ముఖంని చేతిలోకి తీసుకొని అంటూ ఉంటాడు. సంజయ్ కళ్ళు తెరిచి ఆ రౌడీ దగ్గర గన్ తీసుకొని వాణ్ణి కాల్చేస్తాడు. గీత సంజయ్ దగ్గరికి వచ్చి తనని లేపుతుంది. సంజయ్ చేతిలో గన్ చూడటంతో అందరూ రౌడీలు సైలెంట్గా నిలబడతారు.
అజయ్ ఫ్యాక్టరీ దగ్గరికి మిగిలిన పోలీసులని తీసుకొని వస్తాడు. అందరినీ అరెస్ట్ చేస్తారు. సంజయ్, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే. వీళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళ దగ్గర వదిలిపెట్టండి. పోలీసులు అమ్మాయిలని తీసుకొని వెళ్తారు. గీత, అజయ్ ఇద్దరూ సంజయ్ని పట్టుకొని జీప్ దగ్గరికి తీసుకువెళ్తుంటారు. ఈ విషయం బయటికి రాకూడదు. ఈ వెధవలని అరెస్ట్ చేసినట్లు మన హయ్యర్ అఫీషియల్స్కి కూడా తెలియకూడదు. దీని గురించి కంప్లైంట్ ఫైల్ చేయదు. అలాగే, నువ్వు సైలెంట్గా ఉండరా అంటాడు అజయ్. అన్నా, నేను చూసుకుంటాను. సంజయ్, గీత బ్యాక్ సీట్లో కూర్చుంటారు. అజయ్ డ్రైవింగ్ చేస్తాడు. సంజయ్ మధ్యలో స్పృహ కోల్పోతాడు. గీతకి భయం వేస్తుంది. సంజయ్ ముఖం మీద తడుతుంది. గీతకి సంజయ్కి తన కారణంగా ఏమైనా అవుతుందని బాధతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతుంటాయి. అజయ్ తొందరగా డ్రైవ్ చేస్తుంటాడు. గీత కళ్ళల్లో నుండి కారే ఒక్కొక్క చుక్క గీత ఒడిలో ఉన్న సంజయ్ ముఖం మీద పడుతుంది. కార్ హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. సంజయ్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకువెళ్తారు. డాక్టర్ సంజయ్ బాడీలో ఉన్న బుల్లెట్స్ తీసేస్తారు. కార్తిక్, సత్య, రామ్ రౌడీలు కిడ్నాప్ చేసిన వాళ్ళని ఇంట్లో క్షేమంగా వదిలిపెట్టడానికి వెళ్తారు. అజయ్ గీతకి తోడుగా ఉంటుందని మధుకి ఫోన్ చేస్తారు. సంజయ్ని జాయిన్ చేసిన హాస్పిటల్ మధు ఎండి చేస్తున్న హాస్పిటల్. మధు సంజయ్కి ఆపరేషన్ జరిగేటప్పుడు పక్కనే ఉంటుంది. మధు, సంజయ్కి ఎలా ఉంది అని అడుగుతాడు అజయ్. ప్రాణానికేమీ భయం లేదు, కానీ తనకి బాగా రక్తం పోయింది. రక్తం కావాలి. సంజయ్ కాన్షియస్లోకి రావడానికి కొన్ని గంటలు పడుతుంది. బ్లడ్ కోసం ట్రై చేస్తున్నారు. మధు, బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడుగుతుంది గీత. కామన్ బ్లడ్ గ్రూపే, దొరకడం ఈజీనే. ఓ పాజిటివ్ అంటుంది. నా బ్లడ్ గ్రూప్ కూడా అదే, నేను ఇస్తాను. ఓకే, నువ్వు లోపలికి రా అని మధు గీత బ్లడ్ టెస్ట్ చేసి గీత బ్లడ్ తీసుకొని సంజయ్కి ఎక్కిస్తారు. గీత జనరల్ వార్డులో ఉంటుంది. సంజయ్ ఐసీయూలో ఉన్నాడు. గీత సంజయ్ని చూడలేదు. గీత బ్లడ్ ఇచ్చి అజయ్ మధు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. అజయ్, సంజయ్ అమ్మగారికి ఫోన్ చేశావా? లేదు గీత. ఆంటీ ఇలా చూస్తే ఎక్కువగా బాధపడతారు. మార్నింగ్ ఫోన్ చేసి చెప్తాను. ఆంటీ అడిగితే ఏం చెప్తావు? ఆల్రెడీ ఫోన్ చేశారు. ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వచ్చామని చెప్పాను. మధు, గీతని ఇంటికి తీసుకుని వెళ్ళు. లేదు, సంజయ్ కాన్షియస్లోకి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను అంటుంది గీత. మధు, అజయ్, గీత తెల్లవారే వరకు అక్కడే నిద్రపోకుండా ఉంటారు. మధు సంజయ్ కండిషన్ ఎలా ఉందో చూడటానికి వెళ్తుంది. అజయ్ శ్యామ్లి గారు ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్తాడు. కార్తిక్, సత్య, రామ్ ఎవరిని వాళ్ళింట్లో వదిలిపెట్టి సంజయ్ దగ్గరికి వస్తారు. ఆంటీ, సంజయ్ బాగానే ఉన్నాడు. చేతికి బుల్లెట్ తగిలితే హాస్పిటల్కి తీసుకొచ్చాము అంతే అంటాడు. మీరు చెప్పేది అబద్ధం. మీరెక్కడా, ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పండి, నేను వస్తాను. విజయ్ హాస్పిటల్. నేను వస్తున్నాను. ఆంటీ ఇక్కడికి వస్తున్నారా? ఇక్కడికి వస్తే సంజయ్ని ఇలా చూస్తే ఆంటీ బాధపడతారా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చుగా అంటాడు కార్తిక్. ఆంటీ నా మాటలు నమ్మటం లేదు, వస్తానంటుంది. సంజయ్ కాన్షియస్లోకి ఇంకా రాలేదు. ఆంటీ వస్తే ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావటం లేదు. గీత, టైం 9 అయింది. నువ్వు మధు ఇంటికి వెళ్ళొచ్చుగా. రాత్రి నుండి ఇద్దరూ నిద్ర కూడా పోలేదు. సంజయ్ కాన్షియస్లోకి వచ్చాక వెళతాను అంటుంది గీత. అజయ్, గీత, సంజయ్ కాన్షియస్లోకి వచ్చాడు. ఆ మాట వినగానే అందరూ సంజయ్ని చూడటానికి వెళ్తారు. గీత మాత్రం అక్కడి నుండి ఒక్కడుగు కూడా ముందుకు వేయదు. గీత అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. ఏంట్రా సంజయ్, బాగా నిద్ర పట్టిందా? లేక ఇంకాసేపు పడుకోవచ్చుగా, మేమందరం బయట వెయిట్ చేసేవాళ్ళం అంటాడు రామ్. నువ్వు జోకులాపరా అంటాడు అజయ్. ఇప్పుడు ఎలా ఉంది సంజయ్? బాగానే ఉంది. రేయ్, మీరందరూ ఇలా ఇక్కడుంటే సంజయ్కి గాలి ఆడదు. కొంతమంది బయటికి వెళ్ళండి. ఉన్నదే నలుగురం, మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నావు. రేయ్, నువ్వు మాత్రం ఇక్కడ ఉండకూడదు. బయటికి రా. నేనెందుకు బయటికి వెళ్ళాలి? ఎందుకా? నువ్వు అడిగే డౌట్స్కి, నువ్వు మాట్లాడే మాటలకి సంజయ్కి తలనొప్పి వస్తుంది. అందుకు. సంజయ్, నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. 2 రోజుల తర్వాత డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. అజయ్, సంజయ్ని ఇబ్బంది పెట్టకండి. కొంచెం సేపు మాట్లాడి అందరూ బయటికి రండి అని మధు రూమ్లో నుండి బయటకు వస్తుంది. గీత, నువ్వు బయటే ఉన్నావేంటి? మధు, సంజయ్ బాగానే ఉందా? బాగానే ఉన్నాడు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఏం భయపడకు అంటుంది. మధు, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు వస్తావా అని అడుగుతుంది గీత. నాకు కొంచెం హాస్పిటల్లో పనుంది. టైం పడుతుంది. నువ్వెళ్ళు. ఓకే. బాబు, ఇక్కడ ఆపు. శ్యామలి ఆటోలో నుండి దిగుతుంది. శ్యామలి రిసెప్షన్ దగ్గరికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, సంజయ్ పోలీస్ ఆఫీసర్ ఉన్న రూమ్ ఎక్కడో చెప్పరా? రూమ్ నెంబర్ 115, ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్స్. గీత హాస్పిటల్ నుండి బయటికి వస్తుంది. శ్యామలి సంజయ్ దగ్గరికి వెళ్తుంది. అందరూ సంజయ్తో మాట్లాడుతుంటారు. శ్యామలి సంజయ్ని చూస్తుంటుంది. శ్యామలి కళ్ళల్లో నీళ్లు కదులుతుంటాయి. అమ్మా, ఎందుకు బాధపడతావు? నాకు బానే ఉంది చూడు. ఏం బాగుందిరా?
ఈ రకంగా దెబ్బలు తగిలితే వీళ్ళందరూ నీకు ఏం కాలేదు, చిన్న దెబ్బలే అని చెప్పారు. మా నువ్వేం బాధపడకు. 2 రోజుల్లో నేను మామూలుగా జాబ్‌కి వెళ్తాను. చూడు, నువ్వు నా మాట వినవు. అందుకనే పెద్దనాన్నకి, అమ్మమ్మకి ఫోన్ చేశాను. అమ్మమ్మకి చెప్పావా? ఎందుకు చెప్పావు మా? ఇక్కడికొచ్చిందంటే ఈ దెబ్బల కంటే అమ్మమ్మ మాటలే ఎక్కువగా నొప్పిగా అనిపిస్తాయి. అమ్మమ్మ ఏడుస్తూ సెంటిమెంట్‌తో ఏదో ఒకటి చేస్తుంది. నాకు క్యూర్ అయినాక రోజు నా చేత పూజలు చేపిస్తుంది. ఎప్పుడొస్తుందంట? ఈరోజు రాదులే. నీకు బాగుందని చెప్పాను. నీకోసం రేపు పూజలు చేపిస్తుంది. 2 రోజులు ఆగి వస్తుంది. అప్పటికి నువ్వు డిశ్చార్జ్ అవుతావులే. పెద్దనాన్న బయలుదేరారు. గంటల్లో ఇక్కడుంటారు. అజయ్, నువ్వు ఇక్కడుండండి. నేను ఇంటికి వెళ్ళి మీ అందరికీ భోజనం తీసుకొని వస్తారు. రామ్, మీరు ఫ్రెష్ అయ్యి రండి. మీరొచ్చిన తర్వాత అజయ్ వెళ్తాడు. అలాగే ఆంటీ. శ్యామలి ఇంటికి బయలుదేరుతుంది. రామ్, కార్తీక్, సత్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఎందుకురా అమ్మకి ఈ విషయం చెప్పారు? చూడు, అమ్మ ఎలా బాధపడుతుందో ఇప్పుడు. ఏం చేయమంటావురా? అంటే ఊర్లో ఉంటే ఏమైనా మేనేజ్ చేయొచ్చు. కానీ ఆంటీ నీతో పాటు హైదరాబాద్లో ఉంటుంది. ఏం చేసింది చెప్పు? గీతని ఇంటి దగ్గర వదిలిపెట్టారా? ఇప్పటివరకు ఇక్కడే ఉంది. నువ్వు కాన్షియస్‌లోకి వచ్చావన్న తర్వాతే గీత ఇంటికి వెళ్ళింది. నన్ను చూడకుండానే వెళ్ళింది అంటాడు సంజయ్. ఇంతమంది ఉన్నాం కదా! తర్వాత వచ్చి కలుస్తుందిలే. గీత నీకేమన్నా జరుగుతుందని ఎంత కంగారు పడిందో తెలుసా? అది నా మీద ప్రేమ కాదు. తనని కాపాడడానికి వచ్చిన నాకు ఏమైనా జరుగుతుందని భయం అంటాడు సంజయ్. ఎందుకురా అలా అంటావు? గీత నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదని బాధపడ్డావు. కానీ తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే ఫోన్ చేసింది. అంటే గీత నీ ఫోన్ నెంబర్ ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. మనసులో ఉంచుకుంది. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? హౌ ఆర్ యూ సంజయ్? ఫైన్ మధు. నేనొచ్చి చాలా టైం అయింది. ఇంటికి వెళ్తున్నాను. అజయ్, ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఫోన్ చేయి. ఈరోజు ఇంకా హాస్పిటల్‌కి రావటం లేదు. బాయ్ సంజయ్, టేక్ కేర్. అజయ్, వాళ్ళని మాత్రం వదలకూడదురా. వాళ్ళ బాస్ ఎవరో కనుక్కో. అంతా నేను చెప్పినట్టే చేశావుగా? అంతా నువ్వు చెప్పినట్టే చేశాను అంటాడు అజయ్. వాళ్ళని మనం ప్రైవేట్ ప్లేస్‌లో కస్టడీలో పెట్టాను. నేను డిశ్చార్జ్ అవ్వని. వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళ బాడీలు కూడా కనిపించకుండా చేస్తాను అంటాడు సంజయ్. ఆ తర్వాత గీత, ఎందుకే డల్‌గా ఉన్నావు? భోజనం కూడా చేయటం లేదు? సంజయ్‌కి బానే ఉంది. తనని ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నాము. గీత, నీకో విషయం చెప్పనా? సంజయ్ అమ్మగారు ఎవరో తెలుసా? కీర్తి పెళ్లికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వెవరినైనా ప్రేమించావా అని అడిగారు కదా! ఆ ఆంటీనే. ఏంటి గీత, నేను మాట్లాడుతుంటే నువ్వు ఊ ఆ అనడం లేదు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా. కాసేపు ఆగి చేస్తాను. సంజయ్ని చూడకుండా రెస్ట్ తీసుకుంటానని మార్నింగ్ వచ్చావు. వచ్చిన దానివి ఫ్రెష్ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. మధు కాల్ వస్తే మాట్లాడుతుంది. సెకండ్ రోలో పెట్టు. ఓకే, పెట్టినాక లోపలికి రా. ఎవరు మధు అని అడుగుతుంది గీత. అజయ్, నీ స్కూటీ హ్యాండ్ బ్యాగ్ తన దగ్గర ఉందంట, ఇవ్వడానికి వస్తున్నాడు అంటుంది. హడావిడిగా గీత లోపలికి వెళ్తుంది. ఏంటి గీత, ఎక్కడికి వెళ్తున్నావు? చిరాగ్గా ఉంది. స్నానానికి వెళ్తున్నాను అంటుంది. కాలింగ్ బెల్ మోగుతుంది. మధు డోర్ ఓపెన్ చేస్తుంది. మధు, ఇవిగో గీత ఫోన్, హ్యాండ్ బ్యాగ్, స్కూటీ కీస్. గీత ఎక్కడా? తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఏమైందో తెలీదు. మార్నింగ్ నుండి డల్గా ఉంది. నిన్న జరిగిన దానికి షాక్లో ఉన్నట్టుంది. కొన్ని రోజులాగితే మామూలు అవుతుందిలే. బాయ్ మధు. అప్పుడే వెళ్తున్నావేంటి? కొంచెం వర్క్ ఉంది. సంజయ్ దగ్గర ఎవరున్నారు? ఆంటీ, సంజయ్ పెదనాన్న ఉన్నారు. సంజయ్ నాన్నగారు రాలేదా? సంజయ్ నాన్న వాడి చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళ పెద్దనాన్నే చూసుకుంటున్నారు. సంజయ్ లైఫ్ డిఫరెంట్. వాడి గురించి చెప్పాలంటే టైం పడుతుంది. బాయ్. బాయ్ అజయ్. స్వామి, మీరు చెప్పినట్టే సంజయ్‌కి జరుగుతుంది. ఇప్పుడేం చేయమంటారు? నీ మనవడికి సంవత్సరం లోపల పెళ్లి జరగాలి. లేకపోతే నీ అల్లుడి వంశం నిర్వంశం అవుతుంది. అలా అనకండి. ఇప్పటికే ఒక కూతుర్ని, ఇంకో అల్లుడిని కోల్పోయాను. నా అల్లుడికి, కూతురికి వాడంటే ప్రాణం. వాడికేమైనా చిన్న దెబ్బ తగిలితేనే వాళ్ళిద్దరూ విలవిల్లాడతారు. నీ మనవడి పెళ్లి సంవత్సరం లోపు జరగాలి. అదే నీ మనవడి ప్రాణాలని కాపాడగలుగుతుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్టే వాడికి త్వరగా పెళ్లి చేస్తాను. రేపే హైదరాబాద్ బయలుదేరతాను అంటుంది సంజయ్ వాళ్ళమ్మమ్మ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.